డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్లో భాగంగా ఈరోజు ఆగస్ట్ 18కి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెప్టెంబర్ 9న జరగబోతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు అధికార ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ని బీజేపీ ప్రకటించింది. ఈ సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు? ఆప్షన్స్లో మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మహారాష్ట్ర. 31 జూలై 2024న మహారాష్ట్ర గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి ఆ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 90% ఆఫ్ ద క్వశ్చన్ అండ్ ఆల్ ఆప్షన్స్ సేమ్. లాస్ట్లో ఒక చిన్న లైన్ చేంజ్ అయింది. అదేంటంటే ప్రస్తుతం ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు అన్నదానికి బదులుగా ఇది వరకు ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు అని అడిగారు. సో పైకి చూడటానికి రెండు క్వశ్చన్స్ కూడా సేమ్ లానే కనిపిస్తాయి, కానీ కంప్లీట్ ఆన్సర్ చేంజ్ అయిపోతుంది. అదేలా అంటే ఇక్కడ 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారని ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనికి ముందు అంటే 2023 నుంచి 2024 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. దీంతో పాటు 2024 మార్చిలో లోక్సభ ఎలక్షన్స్కి పోటీ చేయడానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రిజైన్ చేసేస్తే ఒక 4 months తెలంగాణ గవర్నర్గా కూడా వర్క్ చేశారు. ఇదే తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఉండేవారు. సో ఆబ్వియస్లీ ఇవిడ రిజైన్ చేసేసినప్పుడు దానికి కూడా అడిషనల్ ఛార్జ్ రాధాకృష్ణన్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే. ఓకే, సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ని ప్రాపర్గా చదివిన తర్వాతే ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల దేశంలోని వీధి వ్యాపారులకు సాధికారత కల్పిస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రశంసించడం జరిగింది. ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ విజయవంతంగా అమలు చేస్తుంది? ఇక్కడ స్వనిధి అంటే స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అని అర్థం. దీన్నే పిఎం స్వనిధి అని పిలుస్తారు. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ మైక్రో క్రెడిట్ స్కీమ్. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. తెలుగులో చెప్పాలంటే కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2025లో పురుషులు మరియు మహిళల మధ్య వేతన అసమానతలకు సంబంధించి దక్షిణాసియాలోని అట్టడుగు స్థానంలో ఉన్న దేశం ఏది? పాకిస్తాన్, భారత్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్. ఇక్కడ అంతర్జాతీయ కార్మిక సంస్థ అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈరోజు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాని పేరేంటంటే గ్లోబల్ వేజ్ రిపోర్ట్ 2025. తెలుగులో అయితే ప్రపంచ వేతన నివేదిక. దీని ప్రకారం పాకిస్తాన్లోని మహిళలు పురుషుల కంటే ఆన్ యావరేజ్ 34% తక్కువ సంపాదిస్తున్నారు. నెక్స్ట్ భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఈ దేశాల పరిస్థితి కూడా పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ వెన్ కంపేర్ టు పాకిస్తాన్ ఈ దేశాలు కొంచెం బెటర్గానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ షార్టర్ ఫామ్లో ఎంఎస్ఎంఈ అంటాం. ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సహకారంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్ ఈడీసీ అనే ఒక సంస్థతో పాటు 2 నిపుణుల్ని అపాయింట్ చేయడం జరిగింది. కలెక్టర్లు, పరిశ్రమల శాఖ అధికారులు, నగర పురపాలిక కమిషనర్స్ ప్రత్యేక చొరవ తీసుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి అవగాహన కార్యక్రమాలు చేపట్టడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఇక్కడ ర్యాంప్ అంటే ఏంటి? రూరల్ ఏరియా మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రామ్, రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్, రీవిటలైజింగ్ అగ్రికల్చర్ మార్కెట్ పొటెన్షియల్, రీజనల్ అసిస్టెన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్, రీసెర్చ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ పాలసీ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అంటే ఎంఎస్ఎంఈ పనితీరుని పెంచడం మరియు వేగవంతం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఆగస్ట్ నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం $37 ట్రిలియన్ ఇక్కడ $37 ట్రిలియన్ అంటే 37 లక్షల కోట్ల డాలర్లు. ఇన్ని డాలర్స్తో ప్రపంచంలోని అత్యధిక రుణభారం ఉన్న దేశంగా నిలిచిన దేశం ఏది? ఆప్షన్స్లో భారత్, పాకిస్తాన్, అమెరికా, రష్యా, చైనా ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అమెరికా. ప్రపంచంలోని అత్యధిక జాతీయ రుణం అమెరికాకు ఉంది. ఎంత ఈ రుణం అంటే $37 lakhs crores. మిగతా దేశాలన్నింటికీ కలిపి దీనిలో పావంతు మాత్రమే రుణం ఉంది. ఇక్కడ ఈ అమెరికా రుణంలో బిగ్గెస్ట్ హోల్డర్స్ ఎవరంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అంటే ప్రైవేట్ పెట్టుబడిదారులు. నెక్స్ట్ కంట్రీస్ పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ ఫారెన్ హోల్డర్ ఎవరంటే జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇజ్రాయెల్లో జరిగిన గ్రాండ్ స్లామ్ జెరూసలేం అథ్లెటిక్స్ మీట్లో మహిళల 2000 మీటర్ల స్టీపుల్ చేజ్లో 6 నిమిషాల 13.92 సెకండ్లలో రేసును పూర్తి చేసి జాతీయ రికార్డుని బద్దలు కొట్టి స్వర్ణ పథకం సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు? ఇక్కడ స్టీపుల్ చేజ్ అనేది ఆల్మోస్ట్ రన్నింగ్ రేస్ లానే ఉంటుంది, కాకపోతే మధ్యలో రకరకాల హడ్డిల్స్ అంటే అడ్డంకులు ఉంటాయి, నీటి గుంటలు ఉంటాయి. వీటన్నిటిని దాటుకుని మిగతా వాళ్ళకంటే తక్కువ టైంలో క్రాస్ చేసి విన్ అవ్వాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అంకితా ఝానీ.
ఈ అంకిత జానీ 6 నిమిషాల 13.92 సెకండ్లలో ఈ రేస్ని కంప్లీట్ చేసి రికార్డు సృష్టించిందని చెప్పుకున్నాం కదా. ఈ రికార్డు మరి ఇంతకుముందు ఎవరి పేరు మీద ఉండేదంటే పారుల్ చౌదరి పేరు మీద ఉండేది. ఈ పారుల్ చౌదరి రికార్డు ఎంతంటే 6 నిమిషాల 14.38 సెకండ్లు. అంకిత జానీ రికార్డు ఎంత 13.92 సెకండ్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింధులోయ నాగరికత నుండి సమకాలీన భారతదేశం వరకు సహస్రాబ్దాలుగా జరిగిన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక మరియు మతపరమైన పరిణామాల యొక్క విమర్శనాత్మక సమాచారంతో ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఈ పుస్తక రచయిత ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆడ్రీ ట్రస్కే. ఈవిడ అమెరికాకు చెందిన చరిత్రకారిణి. కాంట్రవర్షియల్ హిస్టారికల్ ఫిగర్స్ని తీసుకుని వాళ్ళని అనలైజ్ చేస్తూ బుక్స్ రాస్తారు. ఆల్రెడీ ఔరంగజేబ్ మీద ఒక బుక్ రాశారు. దాని పేరేంటంటే ఔరంగజేబ్ ది మ్యాన్ అండ్ ది మిత్. ఈవిడ ప్రజెంట్ రాసిన బుక్ ఏంటంటే ఇండియా 5000 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ముంబై సమీపంలోని కండీవానిలో మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళలే నిర్వహించే క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్, ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ను ప్రారంభించారు. ఈ ఫుడ్ హబ్ నిర్వహించే మహిళలకి శిక్షణ ఏ కార్యక్రమం కింద ఇచ్చారంటే ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమం కింద వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎవరి మహిళలు అంటే స్వయం సహాయక బృందాలకు సంబంధించిన మహిళలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే, సో ఇక్కడ FOSTAC కార్యక్రమం కింద శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలు ముంబైలో ఒక స్ట్రీట్ ఫుడ్ హబ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్ట్రీట్ ఫుడ్ హబ్ గొప్పతనం ఏంటంటే దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆల్ ఉమెన్ క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. దీని పేరేంటంటే మౌలి. ఇక్కడ మౌలి అంటే మరాఠీలో మదర్ అని అర్థం. సో ఇక్కడితో ఈరోజు క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ క్లాస్లో 19th ఆగస్టుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.